ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి దేవ, మీ అమూల్యమైన మాటలు వినడానికి వేల కిలోమీటర్ల నుంచి తండ్రి నీ పిల్లలైన వాళ్ళందరూ అలసిపోయి ప్రయాణాలు చేసి మీ అమూల్యమైన మాటలు వినడానికి 5 దినములు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. ఈ 5వ దినములోనికి మమ్మల్ని క్షేమముగా తీసుకుని వచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వేల మందిని మీ చల్లని హస్తముల చేత భద్రపరిచి కాపాడినందులకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ముగింపు రోజు కూడా మరిన్ని విశేషమైన ఆసక్తికరమైన విషయాలను మా అందరికీ నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా కూడి వచ్చిన ఈ 42వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు ఇతర దేశముల నుంచి, ఆయా రాష్ట్రముల నుంచి, ఆయా జిల్లాల నుంచి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా పేరు పేరున క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లేఖనాల పరిశోధనలో మనమంతా సంఘముగా ఈ విధంగా కూడుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. సంఘము అంటే నిర్మాణాలు కాదు అని, ఆయన పిల్లలుగా మనమంతా ఒక్కటిగా ఒకచోట కూడుకోవటమేనని నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వసత్యము మనకి బోధించబడింది. ఈ సర్వసత్యమును మనం గ్రహించగలిగితే ఎలాగూ మనం ప్రవర్తించాలి అన్నది మనం తెలుసుకోగలం. అయితే ఈరోజు సంఘముగా మనం కూడుకోవడానికి గల ప్రధాన కారణం, ఒకనాడు కట్టడాలలో, సమాజ మందిరాలలో, దేవాలయాలలో కూడుకున్న ప్రజలు నిర్మాణాలకు కాకుండా తామే ఒక నిర్మాణము అని, దేవుడు తమలోనే వసిస్తాడు అని గ్రహించే కాలములో మనమున్నాం ఈరోజు. ఒకనాడు దావీదు గారిలో కలిగిన ఒక గొప్ప ఆలోచన, ప్రజలందరూ ఒక చోట కూడుకోవడానికి అందరికీ జీవమును ఊపిరిని పోసిన తండ్రి అయిన దేవునికి ఒక బంగారుమయమైన దేవాలయాన్ని నిర్మించాలి అని సంకల్పించి, ఆ సంకల్పానుసారంగా నిర్మాణాన్ని చేపట్టడానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చిపెట్టాడు తన కుమారుడైన సొలొమోనుకి. దైవ సంకల్పానుసారముగా తన వారసుడుగా, జ్ఞానిగా సొలొమోను ఆరంభించిన బంగారు దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినదిగా, ప్రఖ్యాతిగాంచినదిగా, ప్రపంచం ఒక్కసారిగా యెరూషలేము వైపు తిరిగి చూచే విధముగా ఆ మందిర నిర్మాణం జరిగింది. అప్పటి వరకు ప్రపంచంలో ఏ దేవునికి, దేవతకు అంత గొప్ప విశాలమైన బంగారముతో కూడిన దేవాలయం నిర్మించబడలేదు. అలా నిర్మించబడిన తరువాత శత్రువులు దానిపైన కన్ను వేశారు, రాజులు దానిపైన తెగబడ్డారు. బబులోను మహాసామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు మొదలుకొని దానిపైన దాడి చేసి చివరకు దానిని కూల్చివేసి దానిలోనున్న బంగారాన్ని, సామగ్రిని ఎత్తుకొని పోయిన సందర్భం చరిత్ర బైబిల్లో రాయబడింది. అలా మొదటిసారిగా కూలిపోయిన దేవుని యొక్క ఆనాటి బంగారు దేవాలయం, దేవుని యొక్క మందసం, ఆయన యొక్క మందసం, ప్రజల మధ్య నివసించే ఆ చోటు ఎప్పుడైతే కూల్చబడిందో ప్రజలందరూ దేవునికి మొరపెట్టారు, అయ్యా మీ సన్నిధి మా మధ్య ఉండడానికి ఈ ఆలయమే ఒక కారణం.
కనుక కూలిపోయిన ఆలయాన్ని తిరిగి కట్టించే అవకాశాన్ని ప్రసాదించండి మహాప్రభు అని దేవుని ఇశ్రాయేలీయులైన వాళ్ళందరూ కూడా వేడుకొనినప్పుడు శాస్త్రులైన ఎజ్రా, నెహెమ్యా వారి యొక్క సారథ్యంలో ఆ రోజు యూదులకు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్న కోరెషును చక్రవర్తిని రేపి ఆ మందిర నిర్మాణాన్ని తిరిగి నిర్మించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అది కేవలం ఇశ్రాయేలు జనాంగముల ప్రార్థన, విజ్ఞాపన. ఎందుకంటే వారు చెరగొని పోబడ్డారు, వారు చెరపట్టబడ్డారు. చెరలో నుంచి వారి ఆర్తనాదాలను దేవుడు విని వారికి విరోధముగా ఉన్న రాజును సైతం వారికి అనుకూలముగా మలచి ఇశ్రాయేలు కాని రాజ్యపు చక్రవర్తుల చేత ఆయన మందిర నిర్మాణానికి అనుమతిని ప్రసాదించాడు దేవుడు. అలా అనుమతిని ప్రసాదించిన తరువాత పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణపు పనులు. సైలెంట్లో పెట్టండి ఫోన్లు. నిర్మాణపు పనులు ఆరంభమైన తరువాత కూడా ఈ నిర్మాణం జరగకూడదు అని కొందరు దుష్టులైన పనివారు అభ్యంతరపరచడానికి, వారు భంగపరచడానికి కంకణం కట్టుకున్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 4వ వచనం. అంతటా యోధా వంశస్థులు బెన్యామీనీయులకు విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని. 4వ వచనం. దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. దేవుని జనాంగాన్ని బాధపరచటం ప్రారంభించారు. ఎందుకంటే రాజ్యం మాది, చక్రవర్తి మావాడు, మీరు మా రాజు కింద, ప్రభుత్వం కింద బానిసలు, ఎలాగూ మీ ఆలోచనలు చెల్లుతాయి, మా మాటే వినాలి అని బాధించటం ప్రారంభించారండి. బాధపరిచిరి అనే మాట ఉంది చూడండి. 5వ వచనం. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. ఏం చేశారటండి? లంచాల. దేనికి లంచం? దేవుడు కార్యక్రమాలను, నిర్మాణ కార్యక్రమాలను భంగపరచడానికి, అభ్యంతరపరచడానికి ఏం చేశారటండి? లంచాలు ఇచ్చి పనిని అడ్డుకోవటం ప్రారంభించారు. 6వ వచనం. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యోధా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణము వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి, నేరస్థాపన చేయటం ఆరంభించారండి. అలా నేరస్థాపన చేసినా, వారి మీద నేరాలు మోపినా దేవుడు తన ప్రజల పక్షముగా నిలబడ్డాడండి. అలా నిలబడినప్పుడు వారందరూ చేసిన విజ్ఞాపనను దేవుడు దృష్టిలో పెట్టుకొని వారు తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని ఆయన తలంచి వారికి అవకాశం ఇచ్చాడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ప్రజలందరూ కూడా నిర్మాణాన్ని గూర్చి ఒక చోట చేరినప్పుడు, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. చరిత్ర, భూతకాలములో జరిగిన చరిత్ర బైబిల్లో రాయబడినది. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నానండి. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులు బాగుగా గ్రహించినట్లు అర్థాన్ని కూడా చెప్పారట. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా దేవుని మాటలు వాళ్ళకి కన్నీళ్లు రప్పించాయటండి. బాధలలో, ఇబ్బందులలో, తాము ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రజలందరూ కూడా నిట్టూర్పులు విడిచారు.
ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడుకు శాస్త్రియునకు ఎజ్రాయును జనులకు బోధించు, లేవీలు మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు. ఈ దినమున మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమున జనులతో చెప్పిరి. ఏమండి? ఎడవకండి, ఓదార్చారు. 12వ వచనం. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకు త్రాగుటకు లేని వారికి ఫలాహారములను పంపించుటకు సంభ్రముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. ధైర్యపరిచి పంపించారు. లేని వాళ్ళకి పెట్టండి, బాధపడకండి, భోజనం చెయ్యండి, ఆకలిదప్పులతో ఉండకండి. అలా చేసిన తరువాత 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మొదట 4వ వచనాన్ని చదువుదామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఎందుకు కూడుకున్నారటండి? యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొనిరి. అంటే వాళ్ళు కూడిక ఎందుకు జరిగిందట? సహాయం. దేవాది దేవుని సహాయాన్ని పొందటం కోసం వారందరూ కూడా ఒక చోట కూడుకున్నారట. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలోనూ జనులు వచ్చిరి. ఒక దగ్గరకు వచ్చారటండి. వారి రాకకు కారణం, ఎందుకు వారి రాకకు కారణం? యెహోవాను వేడుకోవాలి. తమకు కలుగుతున్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఒక్క చోట చేరి దేవునికి విజ్ఞాపనాపూర్వకంగా తెలియజేయాలనుకున్నారు. ఎవరు వాళ్ళ ఇళ్లలో చెప్పొచ్చుగా, ప్రార్థనలు చేయొచ్చుగా. ఒక చోట ఎందుకు రావాలి? దాని వెనుక ఉన్న ఆంతర్యం, దాని వెనుక ఉన్న పరమార్థం. అవునండి. ఎప్పుడైతే వారంతా కూడుకొని ఒక దగ్గరకు వచ్చారో, వచ్చిన తరువాత జనులందరూ దేవుని వేడుకున్నారు. అలా వేడుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి వారి మొరను ఆలకించాడు. అందరూ కూడుకొని ఒకచోట చేరి తమ పట్టణములను, ప్రాంతములను విడిచి ఒక దగ్గరకు వచ్చి దేవుని వేడుకొనుటకు సహాయము కోరుకోవటానికి ఒక దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా వారి మొరను ఆలకించటం ఆరంభించాడు. అందుకు దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన నిలవబడ్డాడు. వాళ్ళు కోరుకున్న దానిని నెరవేర్చి తిరిగి మందిరాన్ని విజయోత్సవంతో నిర్మించడానికి శత్రు రాజులు ఎదురుగా ఇశ్రాయేలీయులకు జయాన్ని ఇచ్చి వారు అనుకున్నది సాధించేటట్టుగా దేవుడు చేశాడు. ఇది బైబిలులో జరిగిన గతం, సంభవించిన భూతకాలం, బైబిలు నేర్పించిన సత్యం. ఎందుకు వాళ్ళు సమాజంగా కూడుకున్నారు? ఎందుకు అందరూ ఒక చోటకు వచ్చారు? యెహోవాను వేడుకోవడానికండి, వేడుకోవడానికి. దేవుని పిల్లలారా, ఈరోజు మీరు కూడా కూడుకున్నారు. దేనికోసం? ఉచిత భోజనాల కోసం కాదు. దేవుని మాటలు వినడానికి దేవుని గ్రంథములో ఏ మాటలు సెలవిస్తున్నారు, ఏ మాటలు ఇక్కడ ప్రకటించబడతాయి, అవి మేము వినాలి. ఆ మాటలు మేము వినాలి, మా బ్రతుకులను మార్చుకోవాలి, వాటి ప్రకారంగా చేయాలి. ఏమండి? ఇందాక నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదివితే వారు కూడుకుని ఏం చేశారండి? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక మొదటి దినమును మొదలుకొని కడదినము వరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. ఆ రోజున్న శాస్త్రి ఎజ్రా గారు ఏం చేశారటండి? ఆయన ఏం చేశారు? దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. ఏం వినడానికి వచ్చారు? ఎందుకు నేను కోప్పడ్డాను వీళ్ళందరినీ? వీళ్ళు ప్రోమోలు చూడడానిక మీరు వచ్చారు?
వీళ్ళ పుస్తకాల ప్రోమోలు, వీళ్ళ పాటల ప్రోమోలు. నో, మీరు వచ్చినది దేవుని మాటలు వినడానికి కనుక ప్రాధాన్యత దానికే ఇవ్వాలి. ఎన్ని గంటలైనా దేవుని వాక్యమునకే ప్రాధాన్యత ఉన్నదే 3 గంటలు. అప్పటికి మీకోసం, మీ ప్రత్యేక కార్యక్రమాల కోసం 7 గంటలకు ఆరంభించాల్సిన కార్యక్రమాన్ని 5 గంటలకే ఆరంభించాం. క్యూల మీద నిలబడుతున్నారండి పాటలు. ఈసారి పాటల కచేరీ పెట్టుకుందామండి, ఇంకెందుకు వాక్యం. సింగర్స్ అయిన వాళ్ళందరూ ఒకరి తర్వాత వస్తే ఏమంటే వాళ్ళ పాటలు విందురు. కానీ మేమెవరం వాక్యం చెప్పం అందులోని. ఉంటారా? మేము ఉన్నాం కాబట్టి మీరున్నారు. ఏమండి, మీరున్నారు కాబట్టి వీళ్ళందరూ తమ ప్రతిభను, ప్రజ్ఞను చాటుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు అంతే. అది ఇక్కడే చాటాలా? ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో చెప్పాలి, చాటాలి, ప్రకటించాలి. దేవుని పిల్లలారా, మీరు కూడుకున్నది దేనికి? ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపిస్తే వినడానికి కూడుకున్నారు మీరంతా. ఆ రోజు సమాజం అందుకే కూడుకుంది. ఆ రోజు శాస్త్రి అందుకే వారిని కూడగట్టాడు, వాళ్ళకి వాక్యాన్ని వినిపించాడు. మనము వాక్య ప్రకారము ప్రవర్తించాలి, వినటం కాదు. అదే కదా మనం చెప్పేది. మన సూత్రం ఏంటి? మీరు వినువారు మాత్రము కాదు, వాక్య ప్రకారము ప్రవర్తించాలి. మరి వాక్యంలో ఏమనుంది? మీరు ఇలా గానా భజానాలు, కచేరీలు పెట్టుకోండి, అర్ధరాత్రి 11-12 గంటల వరకు. ఏమండి, ఎవరు చేసిన కార్యక్రమాలు 1-2 ఎన్ని కళాశాలలండి. కళాశాలలు మంచిదే, మీరు పాటలు రాయడం తప్పు కాదు, మీరు చేయటం తప్పు కాదు. కానీ అన్నీ ఈ 3 గంటల్లోనే చేయాలి అంటే ఎలా సరిపోతుంది చెప్పండి? సమయం 5 రోజులు ఎలా సరిపోతుంది చెప్పండి? వాక్యానికి ప్రాముఖ్యత లేదా? అందుకే చెప్పేశాను, నో, ఫ్రమ్ 2027 వేసుకోండి. పగలపూట వేయండి. మళ్ళా కొద్ది మంది చూడకూడదు, వినకూడదు. వీళ్ళ గాత్రాన్ని కొద్ది మంది వింటే వీళ్ళకి సంతోషం కాదు. వీళ్ళ గూర్చిన సమాచారం కొద్ది మంది చూస్తే వీళ్ళకి సంతృప్తి కాదు. మరేంటి, వచ్చిన జనం అంతా చూడాలి. ఇంకా ఒప్పుకుంటే ప్రపంచ ప్రజలందరినీ ముందు కూర్చోబెట్టాలి అనుకుంటారు. ముందు వచ్చిన వాళ్ళకి, విన్న వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఆ రోజు వారు కూడుకొని దేవుణ్ణి అడిగారు. దేనికి? యెహోవా వలన సహాయము వేడుకొనుటకు కూడుకొనిరి. అదే కదా ఇందరు చదివాం, 2 దినవృత్తాంతాలు 20:4. అసలు మిమ్మల్ని అందరూ ఎందుకు రమ్మని నేను చెప్పాను మొదట? మీ వల్ల ఒక పని జరగాలి. మనమంతా సమాజంగా కూడుకొని ఏదో సాధించాలి. 8వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి అన్నాడు. అదే కింద వచ్చిన వాళ్ళు. 8వ దినమున వాళ్ళు పరిశుద్ధ సంఘం, చర్చ్. మనమంతా కూడుకున్నాం, పరిశుద్ధ జనాంగం మనం, దేవుని సొత్తైన ప్రజలం మనం. మరి కూడుకోవడం దేనికి? వేడుకోవడానికి. దేవుని ముందుకు తీసుకొని వెళుతున్న ఎన్నో అంశాలున్నాయి. వాటిని గురించి ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తే కుదరదు. ఇక్కడ సామూహిక. ఏమిటి, ప్రభుత్వాలు కదిలి రావాలి అంటే ఒక్కడే ప్లేకార్డు పట్టుకొని నిరసన తెలిపాడు అనుకోండి, పట్టించుకుంటారా ఎవరైనా? ప్రభుత్వాలు ఎప్పుడు దిగి వస్తాయి చెప్పండి? ఎప్పుడైతే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా నిరసనలు తెలుపుతుంటారో, ఒక్కచోట ఉండి ఎప్పుడైతే వాళ్ళు ప్రశ్నిస్తారో, వేడుకుంటారో, ప్రభుత్వాన్ని అర్థిస్తారో, అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి. మరి దేవుడు ప్రభుత్వాలకే మించినవాడు. ఏంటి, మీరు ఒక్కరే ఇంట్లో కూర్చొని గదిలో తలుపేసుకొని దేవుడా అని అంటే ఆయన వినేస్తాడా మీ మొర్ర? వింటాడు, కానీ జవాబు అన్ని సందర్భాల్లో రాదు. జవాబు అన్ని సందర్భాల్లో రావాలి అంటే ఏం చెయ్యాలో ఒకనాటి చరిత్ర దృష్టాంతములుగా వారికి సంభవించి ఎందుకో మీకు రాయబడ్డాయో తెలుసా? మీరు బుద్ధి తెచ్చుకోవాలి అని. వారి చరిత్ర ఎందుకు రాయబడింది బైబిల్లో? వారు కూడుకొని ఏం చేశారో అది మీరు తెలుసుకోవాలి. వారు వేడుకోవడానికి కూడుకున్నారండి. అంటే కూడుకుంటే అద్భుతాలు జరుగుతాయా? ఎస్, జరుగుతాయండి.
క్రీస్తు పుట్టిన తరువాత క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి క్రీస్తు మరణానంతరం రోమా ప్రభుత్వం ఉక్కు పాదంతో క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి ఎన్నో కుట్రలు, ఎన్నో దారుణమైన చిత్రహింసలు, ఒక ప్రక్క శిష్యులను, క్రైస్తవులను, అపోస్తలులను బాధించటం, వేధించటం ప్రారంభించింది. సంఘం ఏం చేసింది? మీకు తెలిసిన సందర్భం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం నుంచి చూడండి. ఆ రోజున్న వర్తమాన కాలంలో ఏమి సంభవించింది, భూతకాలంలో చరిత్ర, క్రీస్తు పూర్వం, అది మనం విన్నాం. క్రీస్తు శకం అప్పుడేం జరిగింది, వారేం చేశారటండి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం, వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి. ఒక్క మనస్సుతో దేవునికి మొర్ర, దేవునికి మొర్ర. మొర్రలు వింటాడా దేవుడు? హేబెలు మొర్ర విన్నాడు. ఒకరి మొర్రే దేవుని పట్టించుకున్నప్పుడు సామూహిక మొర్రలు వస్తే దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? పట్టించుకోడు అనుకుంటున్నారా? పవర్. మూకుమ్మడిగా ఒకేసారి మీ గళం వినిపిస్తే, మూకుమ్మడిగా ఒకేసారి మీ మొర్ర దేవునికి పెడితే కదిలిపోతుంది ఏదైనా సరే. అది బైబిల్ చెప్పిన చరిత్ర, మీరు నమ్మాల్సిన చరిత్రది. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టరు. ఏమని? నాథా, నీవు ఆకాశమునకు, భూమికి, నీ సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవే. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ఆ రోజున అన్య జనాంగం, క్రీస్తును నమ్మని అన్య జనాంగం ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీదను, ప్రభు తండ్రి అయిన దేవుని మీదను, ఆయన పంపిన కుమారుడైన క్రీస్తు మీదను ఈ పనికి మాలిన భూరాజులు, రోమీలట, ప్రభుత్వాధికారులట, హేరోదు రాజులట, సీజరు చక్రవర్తులట, భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివే. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట. వీళ్ళ కోసం 27వ వచనం చూడండి. ఏవి జరుగవలనని నీ హస్తము, నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. ఆయన సంకల్పంలో యేసు రావాలి, మరణం చెందాలి, మృత్యుంజయుడిగా తిరిగి లేవాలి, క్రీస్తు సామ్రాజ్యాన్ని భూమి మీద విస్తరింప చేయాలి. ఇది దైవ సంకల్పం. ఈ సంకల్పాన్ని దెబ్బతీయడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదు, పొంతు పిలాతును, అన్యజనులతో, ఇశ్రాయేలీలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు. వాళ్ళంతా ఒక్కటైపోయారట. ఈ దొంగల ముఠా దేనికి? క్రీస్తు సామ్రాజ్యాన్ని అణిచేసే ప్రయత్నం. ప్రభువా 29, ఈ సమయం ముందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించు. మాకు అనుగ్రహం కావాలి. మీ అనుగ్రహం, మీ అనుమతి, మీ కృప, మీ కటాక్షం మాకు రావాలి. మొదటి శతాబ్దపు సంఘం ప్రార్థించింది. 31 చూడండి. వారు ప్రార్థన చెయ్యగానే అందరూ సామూహికంగా ప్రార్థన చెయ్యగానే కూడి ఉన్న చోటు కంపించెను. కదిలిపోయిందటండి. భూకంపం అంటే సామూహికంగా కలిసి మీరు దేవుని ప్రార్థిస్తే కదిలిపోతుంది ఏదైనా. భూమే కదలగా లేనిది రాజ్యమా, అధికారమా, మనిషా? ఎవడు వాడు? కదలని వాడు, కదలకుండా స్థిరముగా ఉండగలిగేవాడు ఎవడు వాడు? ఎంతటి వాడు? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుడు సూచన చూపించాడు. కంపిస్తున్నాను చూడండి అర్రా, ఐఎమ్ ఆన్ యువర్ సైడ్, నేను మీ పక్షాన్నున్నాను, భయపడకండి, కమాన్ ప్రొసీడ్. ఏం అభయం ఇచ్చాడండి.
ఆ రోజు ఇశ్రాయేలుకు జనాంగానికి అభయం ఇచ్చి మందిరాన్ని శత్రురాజుల ద్వారా కోరేషను ఏర్పాటు చేసుకునే నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన దేవుడు మొదటి శతాబ్దంలో సంఘానికి కలుగుతున్న అభ్యంతరాలను పక్కకు పెట్టి సామ్రాజ్యాలను కూలదోసి తన కుమారుని సామ్రాజ్యాన్ని స్థాపించడానికి విస్తరింప చేయడానికి ఆ రోజు వాళ్లకు అనుమతి ఇచ్చాడు. ఎప్పుడు? వారు సమాజముగా కూడుకొని ప్రార్థన చేయగా, వాక్యమును ధైర్యముగా ప్రకటించడానికి వాళ్ళకి దేవుడు ప్రోత్సాహాన్ని ఇచ్చాడండి. అందుకే పేతురు విడిపింపబడ్డాడు, ఎందరో బయటికి వచ్చారు. మొదటి శతాబ్దములో జరిగిన సందర్భాలు, సన్నివేశాలు బైబిల్లో రాయబడ్డాయండి. రోమీలకు రాసిన పత్రిక 15:32 పౌలు కూడా ఏం మాట్లాడుతున్నారు? పౌలు గారు ఏం మాట్లాడుతున్నారండి? మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాటం. నాతో కలిసి మీరు ఏం చేయాలి? పోరాడాలి. మీరందరూ పోరాటం చెయ్యాలి. సామూహికంగా మీరంతా కలిసి పోరాటం చెయ్యాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఈరోజు నేను కూడా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ రోజున్న ఈ దేశ పరిస్థితులు ఏంటి? ఈ రోజున్న దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమండి? ఎక్కడ చూడండి క్రైస్తవ్యం మీద దాడులు, సేవకులను కొట్టటం, క్రైస్తవులను బూతులు మాట్లాడటం, గుడులను పడగొట్టడం, మత ఛాందస్సవాదంతో రెచ్చిపోవటం. ఇదే కదా ఇది ఈరోజు దేశ పరిస్థితులు. మరి భూరాజులు ఏం చేస్తున్నారు? అక్రమాలు జరుగుతుంటే, పక్షపాతంతో ఒకరిని హింసిస్తుంటే రక్షకులందరూ ఏమయ్యారు? సంఘానికి హింస కలుగుతుంటే మేము ఎక్కడో గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తామని కాదండి. ఈ 2026 జాతీయ సదస్సుకు, అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి మమ్మల్ని రప్పించి అక్కడ కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా? మీ ద్వారా ఈరోజు దేవునికి ఒక మొర్రలు వెళ్ళాలి. మొర్రలు, విజ్ఞాపనలు కదలాలి. దేవుని సింహాసనం స్పందించాలి. ఆ రోజు వారందరూ సహాయం వేడుకోవడానికి ఇశ్రాయేలు జనాంగం కూడుకున్నారు. మొదటి శతాబ్దంలో సహాయం కోసం సంఘంగా, సమాజంగా వారు కూడుకున్నారు. ఈ 21వ శతాబ్దంలో మీరు సమాజంగా, సంఘంగా అందుకోసమే కూడుకున్నారు. దేవుని పిల్లలారా, అలా కూడుకోవటంలోని ప్రత్యేకత ఏంటంటారా? ఏసిచ్చాడు ఒక అభయం. ఏసిచ్చిన అభయం ఏంటి? అభయం మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను. ఏమండి? మీలో ఇద్దరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10,000కు పైగా, సుమారు 11,000కు దరిదాపులుగా చేరింది ఈరోజు. అనధికార లెక్కలు 11,000 కూడా దాటి ఉండొచ్చండి. క్రాస్డ్ 10,000. 42 సంవత్సరాలు ఈ జాతీయ సదస్సులో ఒక్కసారిగా 10,000 మందికి పైగా నమోదు చేయబడి మొట్టమొదటిసారిగా రికార్డు సృష్టించారు మీరు. 2026 విత్ ఫ్రీ మీల్స్, ఉచిత భోజనం. ఎలా ఉన్నాయో నేను మీకు చెప్పనవసరం లేదు. ఏం పెట్టారో నేను మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరు అనుభవంతో కూర్చున్న వాళ్ళు ఇక్కడ. అన్నిటికంటే గొప్పదైన దేవుని మాటలు విన్నారు, వింటున్నారు, నేర్చుకున్నారు. మీ ఆత్మ సంతృప్తితో మీ ఇళ్లకు వెళ్ళబోతున్నారు. దేవుని పిల్లలారా, అదే చెబుతున్నాడు. మీలో ఇద్దరు, ఇక్కడ 10,000కు మంది పైగా తాము వేడుకొను దేనిని గూర్చి అయినా. వాళ్ళు భూమి మీద నీతిమంతులైతే, గొప్పవాళ్ళైతే
మీరు నీతిమంతులే కదా. ఎస్, నీతిమంతులంటే నమ్మిన వాళ్ళు గనుకనే వచ్చారు, నమ్మారు. లైవ్లో చూస్తామండి అనుకోలేదు. వెళ్ళాలి, మేము కుటుంబాలతో, పిల్లలతో, వృద్ధులతో వెళ్ళాలి. సంఘముగా, సమాజంగా మేము కూడుకోవాలి. ఎందుకు? మీరు దేవుని యొక్క సహాయం కావాలా? దెన్ కమ్. మీకు సహాయం రావాలి అంటే మీరు రావాలి. మీరందరూ సామూహికంగా వేడుకోవాలి, ఒక్కటిగా వేడుకోవాలి. అలా ఇద్దరు వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద మీరు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని చెప్పుచున్నాను. ఏం మాట ఇచ్చాడండి ప్రభు! ఆయన మాటలో ఉన్న పవర్. 2000 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏకీభవించండి. దేనిని గూర్చి అయినా సరే అడిగితే అది నా తండ్రి వలన వారికి దొరుకును. దొరుకుతుందా? దొరుకుతుందండి. ఏమండి, 1000 మందికి ఉచిత భోజనాలు పెడదామనేసరికి చాలా మంది, ఇది మీకు సాధ్యమా? మీరు చెయ్యగలరా? చేయలేరు. నిరుత్సాహపరిచారండి. మీ వల్ల కాదు అన్నారండి. మీరేం పెడతారండి అన్నారండి. కానీ ఈరోజు పెట్టి చూపించాం. 5 రోజులు పెట్టి, ఇంకా చూతురు కానీ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇది ముగింపు కాదు, సరికొత్త విప్లవానికి ఆరంభం. ఏంటి మీ బాకానాదాలు? ఆపేయండి మైకులన్నిటినీ. దేవుని పిల్లలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, నమ్మని వారు, నమ్మకం లేని వారితో దేవుడు చెబుతున్న మాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 ఏమనుంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21, మనలో కార్యసిద్ధి, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమనుందా పదం? ఆమేన్. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను. మనం అడిగాం, ఊహించాం, కానీ ఊహించిన వాటి కంటే ఎంత అత్యధికముగా దేవుడు చేయించగలిగాడు. ఏమండి, ఈరోజు మేము ఇది సాధించామంటే అది మా సొంత ప్రతిభ కాదండి, మా విజ్ఞానం కాదండి, కేవలం దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, కార్యసిద్ధి, కార్యసాధకమైన తన శక్తి. ఇది దేవుని శక్తి, మా స్వశక్తి కాదు, ఇది మా సొంత శక్తి కాదు. ఏమండి, 6 ఎకరాలు పట్టడం లేదండి. వచ్చే సంవత్సరం ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డామండి. ఎప్పటి నుంచే 10,000 మందికి పైగా మంచులో కూర్చున్నారండి. ఇప్పుడే చూపించారు కదా బయట, ఈ లోన్ అందరూ మీరు వెచ్చగా ఉన్నారు. మరో కొత్త ఆడిటోరియంలో ఒక 4,000 మంది వరకు వాళ్ళు చాలా వెచ్చగా ఉన్నారు. పాపం బయట చలిలో చాలా మంది మంచుకు తడిచిపోతున్నారండి. ఎందుకు? ఎవరి కోసం? దేవుని కోసం. కుటుంబాలతో వచ్చారు దేవుని కోసం. ఎంత గొప్ప విషయం అది. కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఏమండి, ఈ సెమినార్ జరగకుండా ఎన్ని అవమానాలు సోషల్ మీడియాలో, ఎన్ని దారుణమైన ఏమండి ట్రోల్స్తో, కామెంట్స్తో మీరేం చేస్తారు? మీ వల్ల ఏం జరుగుతుంది? చూడండి, ఇది మనుష్యులు అనుకోవటం వల్ల ఆగేది కాదు. దీని వెనక ఉన్నది ఎవరో తెలుసా? ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఉంది. సంఘం, మీరు సంఘం, మనము సంఘం, మనం కూడుకున్నది
భూమినే కంపింప చేయగలం, భూమిని వణికించగల సమర్థులం మనం. ఏమనుకున్నారు మీరంటే? ఆ శక్తి ఇచ్చాడు దేవుడు మీలో, కార్యసాధకమైన తన శక్తి అన్నాడండి. తన శక్తి. అందుకే లాస్ట్లో ఏమన్నాడండి? కార్యసాధకమైన తన శక్తి. FC 3:20-21 అండి చదువుతున్నాం. కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటను, ఊహించు వాటి కంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మీరేమనాలి? ఆమేన్ అంటే ఏంటి? ఆమేన్ అంటే ఏంటి చెప్పండి, మీకు తెలుసు. అవును, అవ్వాలి, అవునుగాక. ఆమేన్ అని ఎందుకన్నాడు? బైబిల్ ఎందుకు రాయించాడు ఆమేన్ అని? అవును అంటే మీరందరూ ఏకీభవించటం, జరిగిన కార్యక్రమం కోసం మీరందరూ ఏమనాలి? లాస్ట్లో ఆ పదం ఎందుకంటే వేశాడు? క్రీస్తు యేసు మూలముగా సంఘములో. మీరెవరు? సంఘం. పరిశుద్ధ సంఘముగా కూడుకున్న 1000 మంది, 10,000కు పైగా కూడుకున్న ఈ జనాంగం అంతా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఏమనాలి? వినబడలేదు నాకు. వెరీ గుడ్. అవ్వాలి అండి. ఏమండి, ఇది ఈనాటిది కాదండి. ఒకనాడు దేవుడు ద్వితీయోపదేశకాండలో చూడండి, ముగించుకునే ముందు ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పాడో మోషే ఇశ్రాయేలు పెద్దలు ప్రజలతో ఇట్లను నేడు మీకు విధించుచున్న ధర్మశాస్త్రమును ఆచరింపవలను అని ప్రారంభించి 14వ వచనం నుంచి చూస్తే చూడండి, ప్రతి చోట ఆమేన్ అనవలను, ఆమేన్ అనవలను, ఆమేన్ అనవలను, ఆమేన్ అనవలను, ఇలా మొత్తం 26వ వచనం వరకు చూడండి. ఆమేన్ 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 అంటే మీరు అనాలి, అవునుగా కానీ అనాలి. ఇప్పుడు ఏమి అవునుగా కానీ మీరంతా సమాజంగా కూడుకొని అనాలి? ఒకటి, దేవునికి మహిమ కలగాలి అంటే మీరు ఆమేన్ అనాలి. ఏమండి, మీరు కూడుకొని దేని నిమిత్తమైనా నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. నమ్ముతున్నారు ఈ మాట? నమ్మితే మీరు నీతిమంతులు. ఈరోజు క్రైస్తవ్యం అంతా ఈ దేశంలో చితికిపోతుందండి, నలిగిపోతుంది. చూస్తారా ఎలా? జస్ట్ అంటే ఏంటేంటి సంభవిస్తున్నాయి అనేది శాంపుల్ చూడడానికి చాలా ఉన్నాయి. మీకు తెలియనిది ఏమీ కాదు, కానీ ఉదాహరణగా మీకు కొన్ని చూపించాలి కదా. కమాన్ ప్లే. నైజీరియాలో అమెరికా దాడులు అనేకన్నా ముందు అక్కడి క్రిస్టియన్లపై దాడులు అన్నది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పగబట్టినట్టు ఇప్పటి వరకు 45,000 మందికి పైగా క్రిస్టియన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు నానాటికి ప్రపంచానికి ఒక సవాలుగా మారుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు నైజీరియాపై యుద్ధం ప్రకటించారు. Could be. I mean, a lot of things. I envisage a lot of things. They're killing record numbers of Christians. ఎందుకు క్రైస్తవులు చనిపోతున్నారు? ఎవరి చేతుల్లో ఈ రక్తం కారుతోంది? ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో క్రైస్తవులు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటూ వస్తున్నారు. అనంతపురం సువార్తకు వెళ్ళిన వాళ్ళని బస్సులు రీసెంట్ సేవకులు లాగుకొని బైబిల్ని క్రిందన పడవేసి దుర్భాషలాడుతూ నిందిస్తున్న మీరు ప్రతిరోజు ప్రత్యక్షంగా చూస్తున్నారే, చూస్తూ ఉండిపోతారు అలాగా? నా దీనికోసం ఏదో చేయాలంటే మీరు నేనేం చేస్తామండి? మన వల్ల ఏమవుతుందండి? మనం ఏం చేయగలమనండి? భూరాజులు ఏం చేశారు? వీళ్ళంతా ఇందాకటి మాట, సంఘం అన్న మాట, భూరాజులు కూడుకున్నారట. ఎవరి మీద విరోధంగా? నీ అభిషక్తుడు. ఈరోజు వీళ్ళు బాధ అంతా ఎవరి మీద? యేసుక్రీస్తు మీద పడుతున్నారు అందరూ. ప్రభువు మీదను ఆయన అభిషక్తుని మీదను. యెహోవాను నిందించేవాడు ఒక్కడు, బైబిల్ని నిందించేవాడు ఒక్కడు, క్రీస్తును అవమానపరిచేవాడు ఒక్కడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, వాక్యాన్ని చెబుతున్న సేవలకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈరోజు ఈ దేశం ఎదుర్కొంటుందండి. అలా ఎదుర్కొంటున్నప్పుడు ఏమండి ఏం చేయాలి?
ఇర్మియా గ్రంథం ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 11వ వచనం 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశము నుండి ఆయన ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఆజ్ఞ ఇచ్చితిని, నేడన్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధనల వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడనయుందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. ఏమండి? నేనంటిని. ఫుట్ నోట్లో ఏమనుంది? అక్కడ ఏముంది చూడండి. ఆమేన్, జరగాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 36వ వచనం. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నేను స్తుతించుచు అతిశయించినట్లు అన్ని జనుల వశములో నుండి మమ్మను విడిపింపుము. బతిమాలుతున్నారండి. ఈ దుర్మార్గుల చేతిలో నుంచి, ఈ లంచగొండి రాజకీయ నాయకుల చేతిలో నుంచి, ఈ అమ్ముడుపోయిన ప్రభుత్వాల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించయ్యా. అడగాలనుందా మీకు? అవునండి. ఈరోజు నలిగిపోతున్న క్రైస్తవుడు ప్రతి గొంతు దేవుని పక్షాన, దేవుని కొరకు వేడుకోవాలనుంది. అదే ఇక్కడ రాయబడింది. అన్ని జనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపుమని ఆయనను బతిమాలుకొనుడని ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా యుగ యుగములంటిను స్తోత్రమునందునుగాక. ఇలాగు వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఆమేన్ అని చెప్పి ఏం చేశారటండి? యెహోవాను స్తుతించారట. అంటే కూడుకొని దేవుణ్ణి వేడుకొని ఆమేన్ అంటే జరుగుతుందా? ఆమేన్ అని ఒకరికి పేరుందండి. ఎవరికి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ఏముంది? లవదొకీలోన సంగపు దూతకిలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేవనగా. అంటే యేసుప్రభుకి ఇంకో పేరు ఉంది, ఆమేన్. మీరు అడిగితే ఆయన ఏమంటాడు? మీరు ఆమేన్ అనటం కాదు, ఆయన కూడా తండ్రి దగ్గర ఆమేన్ అవ్వాలి, అవును తండ్రి జరగాలి అంటాడండి. అంటే ఆ రోజు జనములతో ఆమేన్ అనమని చెప్పినప్పుడు మొదటి శతాబ్దంలో ప్రజలందరూ కూడుకొని ఆమేన్ అని అన్నప్పుడు ప్రభుత్వాలని వణికించి కదిలించిన దైవశక్తి ఈరోజు ఈ భారతదేశంలో జరుగుతున్న అరాచకత్వం క్రైస్తవులు భయపడుతున్నారు. ఉత్తర భారతదేశంలోనూ చివరకు ఏమండి మొన్న మణిపూర్లో జరిగిన దాడులు ఏమండి? ఎందుకు ఈ మారణకాండ? స్త్రీలను కూడా చూడకుండా ఎందుకు ఈ దారుణమైన రక్తపు టేరులు ప్రవహింపచేయటం చెప్పండి? దమనకాండ. దీనిని ఎదుర్కోవాలి అంటే క్రైస్తవులుగా మనం ఆయుధం పట్టని వాళ్ళం, శాంతిని కోరుకున్న వాళ్ళం, సర్వజనుల కోసం ప్రార్థించే వాళ్ళం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించే వాళ్ళమే మాత్రమే కాదు, దేవుని యొక్క మహాప్రభుత్వాన్ని కదిలింప చేయటానికి ఆమేనను కూడా అనగలవారమని ఈ ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే మన పక్షానున్న మన నాయకుడు, ఆయన పేరేంటి? ఆమేననువాడు, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆది ప్రారంభకుడు ఆయన, నంబర్ 1. అలాంటి వ్యక్తి ఆమేన్ అనడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిలులో దేవుని మాటలు చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు మీరు మూకుమ్మడిగా ఆమేన్ అని అనగలిగితే ఈ ప్రభుత్వాలేంటండి? పరలోకంలో అన్న ప్రభుత్వాలకు పైనున్న ఆ మహాసింహాసనం
మీ మొరలు వెళ్ళిపోతాయి అక్కడికి. మీ మొరలు వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దురు గాని, వెయిట్ అండ్ సీ. ప్రార్థన చేద్దామా? నేను ప్రార్థన చేసిన తరువాత మీ కంఠస్వరం పగిలేలా, దేవునికి వినబడేలా మీ మొర వినబడాలి. ఎలా? ఎన్నిసార్లు? 3 సార్లు అందాం చాలు. యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నావా ఎన్నిసార్లు అడిగాడు? 3 times కన్ఫర్మేషన్కి. ఇప్పుడు మన కన్ఫర్మేషన్ ఎన్నిసార్లు ఇద్దాం? 3 times. నేను ఇప్పుడు ప్రార్థన చేసి ముగిస్తే ఇక మీరు భయపడకండి. ఆ తరువాత ఆ పాట ఏంటో, క్రీస్తు యొక్క సామ్రాజ్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన సామ్రాజ్యం ఎలా విస్తరిస్తుందో, ఆయన వల్ల ఎవడు భయపడాలో, క్రైస్తవులను భయపెట్టాలనుకున్న వాడికి భయం ఏంటో చూపిస్తాడు దేవుడు. దడదడ దడదడ. ఓకే, దడ పుట్టిద్దాం. ఇప్పుడు దడ పుట్టిద్దాం. కమాన్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మీరందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించాలి. నేను అన్న తర్వాత 3 సార్లు ఆమేన్ అని మనం ముగించి పాటలోనికి వెళదాం. మహాదేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడవైన మా తండ్రి, ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడవై ఉన్న మా దేవ, భూరాజులు ఆనాడు గల్లంతు చేశారు. ఈరోజు కూడా అదే ఆ భూరాజులు మరలా నీ అభిషక్తుని పైన, ప్రభువుగా ఉన్న మీ పైన అల్లరి చేస్తున్నారు తండ్రి. ఈ దేశంలో కొద్ది మందిగా ఉన్న మేము, నలిగిపోతున్న మేము, ప్రతి క్షణం హింసింపబడుతున్న మేము, పక్షపాతం చూపించబడుతున్న మేము, ఇదిగో మీరు కోరుకున్నట్లుగా ఒక్క చోట చేరాం తండ్రి. మేమంతా ఒక్క చోట కూడుకున్నాం. ప్రాంతాలను విడిచి, పట్టణాలను విడిచి, ఇదిగో మీ పాదాల చెంత చేరామయ్యా ఈ రాత్రి. ఈ ముగింపులో మేము వెళ్లే ముందు మీ పాదాల దగ్గర వినమ్రులుగా వేడుకొనుచున్నాము తండ్రి. లేస్తున్న భూరాజులకు ఎలాగు బుద్ధి చెప్పాలో, సామూహికంగా సంఘము వేడుకుంటే ఎలాంటి చరిత్ర మీరు సృష్టిస్తారో, ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారో మాకు కనుపరచండి తండ్రి. సమస్తమును మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. దేవా, క్రైస్తవులుగా, మీ పిల్లలుగా, మీ సన్నిధిలో మా మొర్ర, మా విజ్ఞాపన వేడుకుంటున్నాం తండ్రి. ఎందరో బాధింపబడుతున్నారు, హింసింపబడుతున్నారు, శోధింపబడుతున్నారు. ఒక్కసారి ఈ దేశంలో ఉన్న క్రైస్తవ్యంతో పాటు ప్రపంచ దేశాల్లో హింసింపబడుతున్న క్రైస్తవుల పక్షాన మొరపెడుతున్నాను తండ్రి. ఈ మోదవలసలో 2026ని మీ సామ్రాజ్యంలో సకల రాజ్యాలపైన ఆసీనుడైన మీ సింహాసనము నుంచి మీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ విజ్ఞాపనలు, ఈ మొర్రలు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ పాదపద్మముల చెంత వేడుకొనుచున్నాము తండ్రి వినమ్రులుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.